అది మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెళ్ళే రోడ్డు. అంత ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంది. గుడికి ముందే హనుమాన్ స్వామి స్వాగతం. గుడి ప్రాంగణం కూడా విశాలంగా ఉంది. అసలు దయచేసి మేము కూడా భక్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పాడేకండి. దైత అమ్మవారు చాలా అందంగా ఉందండి ఇక్కడ ప్రకృతి. మనము కాంక్రీట్ జంగల్లో నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా ఈ గుట్టలు, మార్నింగ్ సూర్యోదయాలు, పొద్దున్నే రావడాలు. అయితే ఇక్కడ ఏంటంటే వైల్డ్ యానిమల్స్ తిరుగుతుంటాయట. అంటే వీడియో చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాము, సాయంత్రం 5 గంటలకే క్లోజ్ చేస్తారు, పొద్దున 8:30కు తీస్తారు దాదాపుగా. అయితే ఇక్కడ సత్రాలు కానీ అలాంటివి ఏమీ లేవు. చింతామణి జలధార అని చెప్పేసి ఒకటి ఉంది, అదిగో మనకు ఆ బోర్డులో కూడా కనబడుతుంది, చింతామణి జలధార. అయితే ఈ జలధారకు చాలా ప్రాశస్తము, ప్రాముఖ్యం కూడా ఉందని చెప్తున్నారు. అదేంటంటే అది ఎంతోమంది ఇక్కడ నుండి తీసుకొని వెళ్తారట ఆ వాటరు, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. అది ఒక భక్తుల నమ్మకం కూడా. దేవస్థానం వాళ్ళ ఆఫీస్. అయితే ఇది ఎండోమెంట్స్ కింద ఈ దేవస్థానం ఉంది. అయితే ఇక్కడ నీళ్లు మాత్రం ఎప్పుడు ఈ మామూలుగా అడవి ప్రాంతం కొండల్లో నుండి వస్తాయి కాబట్టి ఒకసారి అడుగుద్దాం పట్టండి. ఎంత లోపలికి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంది కదా. సరే, మనకు అట్లా కనబడుతుందో చూడండి. మన వాళ్ళు కూడా అందరూ చూస్తున్నారు. చిన్న సన్నటి దారి, పైనంతా చెట్లు. ఇంకా ఇటు సైడ్ చెట్లు ఏమున్నాయి, ఇటు సైడ్ ఏమున్నాయి. ప్రకృతిని ఎంజాయ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. అయితే చిన్న అపశృతులు కూడా కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ బ్యాగులు. అందుకోసమే వీడియో చూసే భక్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి చెత్తా చెదారాలు ఎక్కడ పడితే అక్కడ వేయకండి ప్లీజ్. ఆంజనేయ స్వామి తలుపులు పెట్టేస్తున్నాయి. ఇది జలధార. అయితే ఈ జలధార చాలా ప్రాముఖ్యము. ఆదిలక్ష్మి తల్లి జలధార అని చెప్పేసి అన్నారు, చాలా ప్రాముఖ్యమైతే ఉంది. అయితే దీన్ని సైంటిఫిక్గా కూడా మనం ఎట్లా యాక్సెప్ట్ చేయొచ్చు అంటే, ఎన్ని చెట్లు ఉన్నాయి చూడండి పైన, ఆ చెట్లు వేర్లు ఆకులు ఇవన్నీ తడుస్తూ వాటి నుంచి ఎవాపరేట్ అయ్యి తర్వాత అవన్నీ కిందికి నీళ్ళలాగా వస్తాయి కాబట్టి మంచి వనమూలికలతో ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఇట్లా నీళ్లు పట్టుకొని తీసుకురావాలి నీళ్ళు అని కూడా చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్పారు రాత్రికి. ఇప్పటికీ ఏంటంటే మీరు ఆ నీళ్లు తీసుకురండి, అవి మంచిగా ఉన్నాయి, టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి. ఇది చెల్లదారట, అక్కదార ఇంకొకటి పైన ఉంది. అయితే ఇక్కడ భక్తులు చాలామంది కూడా ముడుపులు చెల్లించుకునే పద్ధతి కనబడుతుంది ఇక్కడ. మనం చూస్తున్నాం కదా ఈ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి ఈ దారాలు ఏవైతే ఉన్నాయో ఇది బోర్డు. అయితే ఇక్కడ ఇంకెక్కడో ఉందనుకున్నాం, ఇక్కడే ఆదిలక్ష్మి ఉంది. ఇక్కడ ఒక
ముడుపుల తల్లి పంచవృక్షం 5 చెట్లు కలిసి ఉన్నాయి ఇక్కడ. సాధారణంగా మనం ఎక్కడ చూడలేమండి 5 చెట్లు కలిసి ఉండటము. అయితే ఏ చెట్లు అనేది మాత్రం మనకు కొంచెం వివరణ తర్వాత తీసుకుందాం. భక్తులు చాలా ముడుపులు ఇక్కడ బాగా కనబడుతున్నాయి. ఓకే, ఈ చింతామణి జలధార నుండి మళ్ళీ దేవాలయానికి మనం వచ్చిన ద్వారానే వెళ్తున్నాము. అమ్మా, ఏం చేస్తారు దాంతో? కోతుంది కోతులు కొడితే పోతాయా? పోతాయి. అంటే స్వామికి ఆ నాభిస్థానంలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో ఎప్పుడూ రక్తం కారుతూ ఉంటుంది. ఆ కారే రక్తానికి అడ్డంగా మనం ఫస్ట్ ఎయిడ్గా పసుపు ఎలా పెడతామో స్వామికి కూడా నాభిస్థానంలో చందనం పెడతారు. ఆ పెట్టిన చందనం సంతానానికి వివాహానికి ఇస్తారు. ఎవరి సమస్య ఉంటే వాళ్ళనే రమ్మంటారు. శని ఆదివారాల్లో అది తీర్థంగా ఇస్తారు పొద్దటి పూట. ఇకపోతే స్వామికి ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ భారద్వాజ మహర్షి స్వామి శరీరాన్ని ముట్టుకొని లాలించాడు ఆ నాభిస్థానంలో చందనం పెట్టి. ఆయన పెట్టినట్టుగానే మేము కూడా ఏదైనా ఆయుర్వేదిక్ పొడిని కానీ చందనాన్ని కానీ అలా పెట్టి అది సంతానం వివాహం వాళ్ళకి ఇస్తాం. ఆ స్వామికి ఆ దెబ్బ తగిలినప్పుడు చందనం పెట్టి ఆయన తాకినంత మేర ఏది ఆ మహర్షి స్వామి శరీరాన్ని ముట్టుకొని లాలించినంత మేర మానవ శరీరంలా దర్శనం ఇచ్చారు. అందుకని ఇక్కడ స్వామి అంతా మొండె నుంచి కింది భాగం నరుడు, పైన సింహంతల. నరుడు సింహము మానవ శరీర లక్షణాలు కలిసి ఉంటాయి స్వామికి. మానవ శరీర లక్షణాలు అంటే మన శరీరం ఇంత గట్టిగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పసిపిల్లల శరీరం ఎంత లేతగా ఉంటుంది, వారి శరీరం అంత లేతగా ఉంటుంది. అందుకనే ఇక్కడ స్వామి అంతా కూడా మీకు చూడటానికి భీముడు లెక్క ఉంటాడు. వేలు పెడితే చాలు లోపలికి పోతాడు. అలా పసిపిల్లలకు నూనెతోనే ఎలా అయితే శరీరమర్దన చేస్తారో వీరికి కూడా శని ఆదివారాల్లో నూనెతోనే చేస్తారు. ఆ చేసేది శనివారం పూట రాహువు, కేతువు, కుజుడు శనికి. జ్యేష్ఠ, మూల, ధనిష్ట, ఆశ్లేష నక్షత్రానికి సర్పదోషానికి శనివారం చేస్తారు. ఆదివారం ప్రయోగ దోషాలు, నరఘోషాలు, కోర్టు సమస్యలకి, భూ వివాదాలకు ఆదివారం చేస్తారు. ఈ 2 రోజుల్లో కూడా 10-10:30 నుంచి మొదలయ్యి 12:30 గంట దాకా ఒకటేసారి అభిషేకం కొనసాగుతుంది. ఆ సందర్భంలో మాత్రమే స్వామి నిజరూప దర్శనం ఉంటుంది. మిగతా రోజుల్లో స్వామి పంచ కట్టే ఉంటుంది. ఇకపోతే స్వామివారి గుట్టంతా ఇలా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. మీరు వెహికల్ పార్క్ దగ్గర నుంచి చూస్తే కనపడుతుంది. నెలవంక మాదిరిగా ఉంటుంది. దాన్ని హేమాచలము అంటారు. నవనారసింహాలలో ఇదొకటి. ఇక మీకు సహజంగా అన్ని గుళ్ళల్లో తీర్థము, షటారి, హారతి అంటారు. ఇక్కడ హారతి, షటారి మాత్రమే ఇస్తారు. తీర్థం వచ్చేసి స్వామి పాదతీర్థము పాదాల గుండా ప్రవహిస్తుంది. పాదతీర్థము అంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటర్. ధన్వంతరి తీర్థం అంటారు. అందరూ అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నీళ్లు కిడ్నీ పెయిన్స్, ఆ తీర్థం కిడ్నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులకి అమోఘంగా పనిచేస్తాయి. స్వామి అంత శక్తి, ఆ నీళ్లు కూడా అంతే పవర్. ఆ నీళ్లు చాలా నెలల పాటు బ్యాక్టీరియా ఫామ్ కాకుండా నిల్వ ఉండగలుగుతాయి. అది ఆ నీళ్లకున్న విశేషం. చాలా అద్భుతంగా ఉంది. అయితే మనం ఏ ప్రదేశాల్లో పోతున్నామో మొదటిసారి పోయినప్పుడు అన్నీ కూడా ఒక మంచి అనుభూతి వస్తుంది. ఆ అనుభూతిని మీకు కూడా పరిచయం చేయాలనే మన తాపత్రయం. కృష్ణార్జునుల రథం అక్కడ ఆ దూరంలో కనబడుతుంది.
మెట్లు మాత్రం బాగా ఎత్తుగా ఉన్నాయండి. కొంచెం కొద్దిగా వయసు మీరిన వాళ్ళకి కష్టంలాగే ఉంది. మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. అంటే స్వామికి ఆ నాభిస్థానంలో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో ఎప్పుడూ రక్తం కారుతూ ఉంటుంది. ఆ కారే రక్తానికి అడ్డంగా మనం ఫస్ట్ ఎయిడ్గా పసుపు ఎలా పెడతామో స్వామికి కూడా నాభిస్థానంలో చందనం పెడతాం. స్వామి అంత శక్తి, ఆ నీళ్లు కూడా అంతే పవర్. ఆ నీళ్లు చాలా నెలల పాటు బ్యాక్టీరియా ఫామ్ కాకుండా నిల్వ ఉండగలుగుతాయి. అది ఆ నీళ్లకున్న విశేషం. అందుకని ఆ తీర్థం కోసం బాగా వస్తూ ఉంటారు, స్వామి తీర్థం కోసం. అది పాద తీర్థము అంటారు. ఈ నాభిలో పెట్టినది సంతాన తీర్థము, అంటే పుత్రకామేష్టి వ్రత తీర్థము, పాణిగ్రహణ తీర్థము, నక్షత్ర తీర్థం, గ్రహ తీర్థాలు ఇక్కడ ఇస్తారు. అందరూ స్వామికి దండం పెట్టుకోండి. బొగత వాటర్ ఫాల్స్ నుండి మల్లూరు హిమాచల లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చినప్పుడు రిసార్ట్స్లో ఉన్నాము. బృందావన్ రిసార్ట్స్ ఎంత బాగుందో చూడండి. మీకు ఆ రిసార్ట్స్ కూడా చూపిస్తాను. అయితే ఈ రిసార్ట్స్ లోపల రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. 2000 రూపీస్ లగ్జరీ రూమ్స్ ఇవన్నీ కూడా. సో మా వాళ్ళందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. అప్పటి రిక్షా ఏదైతే ఉందో ఆ స్టైల్. అయితే కాటేజెస్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, లోపల కూడా బాగున్నాయి. లోపల కూడా వెళ్ళి చూద్దాం పదండి. అయితే మనము ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో రిసార్ట్స్లో బృందావన్ రిసార్ట్స్ చాలా బాగున్నాయని చెప్పాను కదా. ఇది హిమాచల
లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెళ్ళే దారిలో ఉంది. ఒక్క సూట్ వచ్చేసి 2000 రూపీస్. ఇది ఏటూరు నాగారానికి 24 కిలోమీటర్లు టువర్డ్స్ భద్రాచలం. మల్లూరు అనే విలేజ్లో ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ రూమ్స్లోకి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ హాస్పిటాలిటీ కూడా బాగుంది, బాగా మంచి ఇచ్చేశారు. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సిటీలో ఉన్నట్టుగా ఉంది. బెడ్స్, డబుల్ బెడ్రూమ్. ఒక నిమిషం డోర్ తీయండి. వెస్టర్న్ టాయిలెట్స్ తోటి చాలా బాగున్నాయి. ఆ బృందావన్ రిసార్ట్స్ ఏవైతే ఉందో దాని యొక్క ఆఫీస్ రూమ్ ఇది. 778. మనం కావాలంటే ఇప్పుడంటే కొంచెం మాకు లక్కీగా దొరికాయి, బట్ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే బాగా బిజీగా ఉండేట్టు ఉన్నాయి. బొగతా వాటర్ ఫాల్స్కి రాదలుచుకున్న వారు ముందే కనుక బుక్ చేస్తే చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడికి 28. ఇది లక్ష్మీ బృందావన్లో చాలా చక్కగా గార్డెనింగ్లో మంచి ఇంటీరియర్స్ ఉన్నాయి. చూడండి, ఒక రథము, ఆ మధ్యలో డైనింగ్ టేబుల్స్ వేశారు. నైట్ అయితే నిన్న లైట్లు వేశారు. మంచిగా ఇది ఉంది. డెకరేషన్స్ చాలా బాగున్నాయి. ఫోటోషూట్ మా వాళ్ళది. ఆ కాటేజెస్ చూస్తున్నాం కదా మనము. కాటేజెస్ లోపల కూడా చాలా బాగున్నాయి. రాత్రి కూడా తీసాం, మరి ఇప్పుడు పొద్దున కూడా. ఇక్కడ ఈయననే ఇక కనపడే రథసారథి మనకు నిన్న ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇది మా చైతన్య రథం. మంచి ఫారెస్ట్గా ఆనుకొని తీశారు. ఈ రిసార్ట్స్ ఆనుకొనే పెట్టారు మొత్తము. అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారట. చాలా బాగుంది. నేనైతే ఏదో రాత్రి కొంచెం భయపడ్డాం, కానీ అలాంటిది ఏం లేదని షూట్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు చూస్తే మార్నింగ్ చాలా బాగుంది. ఇది వాళ్ళ ఆఫీస్ రూమ్, లక్ష్మీ బృందావన్ వాళ్ళ ఆఫీస్ రూమ్. ఇది మల్లూరు, ఏటూరు నాగారం నుండి భద్రాచలం వెళ్ళే మెయిన్ రోడ్డు మీదనే ఉంది. అక్కడ మల్లూరు హేమాచల్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంది. బాగున్నాయి రిసార్ట్స్. బొగత వెళ్ళే వాళ్ళకి ఇది చాలా కన్వీనియంట్. కాకపోతే వీళ్ళు పబ్లిసిటీ ఎక్కువ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక ఈ రిసార్ట్స్ నుండి బయలుదేరుతున్నాం మనము. మా రథం కూడా బయలుదేరుతుంది. చూడవచ్చు అందరం. ఇంకా
దారిలో బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఇటు మల్లూరు వెళ్ళే దారి, ఇటు నాగారం, భద్రాచలం. ఇది మళ్ళీ